నిర్ణయించిన షెడ్యూల్ కంటే గంటన్నర ముందుగానే కాళేశ్వరానికి సీఎం రాబోతున్నారు. ఈ అంశానికి సంబంధించిన వివరాలను మంత్రి శ్రీధర్ బాబుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వర పర్యటనకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో సీఎం కాళేశ్వరానికి వస్తారు, అలాగే పుష్కర స్నానం చేస్తారు. మరి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, సీఎం షెడ్యూల్ ఎన్నింటికి కొంచెం ముందుకు వచ్చిందా, ఏమేమి కార్యక్రమాలు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరస్వతి పుష్కరాల సందర్భంలో మరి వచ్చి పుణ్య స్నానం చేయటం జరుగుతుంది. వారు ప్రధానంగా 5 గంటల వరకు వచ్చే సమయం, కానీ 1 గంట ముందే రావటం జరుగుతోంది. ఈ పుష్కరాలను వైభవయుతంగా జరపాలని నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి గారు మరి దాదాపు 40 కోట్ల రూపాయలను మంజూరు చేయటం జరిగింది. చాలా సమర్థవంతంగా వైభవంగా నిర్వహించడానికి 19 శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగొద్దని అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ పుష్కరానికి సంబంధించి ప్రత్యేకత ఏంటంటే, ఈ 12 రోజుల సరస్వతి పుష్కర ఘాట్లో సాయంకాలం వేళ సరస్వతి నదికి ఈరోజు నదీ హారతిని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ నదీ హారతికి సంబంధించి కూడా కాశీకి సంబంధించిన మరి పెద్దలను కూడా తీసుకొచ్చి ఈ హారతి ఇవ్వటానికి, ఇక్కడున్న వారికి కూడా వారికి ట్రైనింగ్ ఈ విధంగా జరగటం వల్ల కరెక్ట్గా ప్రొఫెషనల్గా ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఈ పుష్కరాల్లో పీఠాధిపతులు దాదాపు 7 నుంచి 10 మంది పీఠాధిపతులు కూడా స్నానం చేయడానికి, లేకుంటే ప్రవచనాలు చెప్పడానికి కూడా రాబోతూ ఉన్నారు. ఈ 12 రోజులు కూడా ప్రత్యేక హోమాలు నిర్వహించడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులు, మరి ఈరోజు సాహితీ సంబంధించిన అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక శాఖకు సంబంధించిన చైర్మన్ గారు శ్రీమతి అలేఖ్య గుంజాల గారు, శ్రీమతి శోభరాజ్ గారు, మరియు సురభి నాటకానికి సంబంధించిన వారందరూ కూడా మరి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడికి వచ్చేసిన భక్తులకు, ప్రత్యేకించి భక్తులకు సంబంధించి ప్లస్ భక్త ప్రవచనాలు ఒక ప్రత్యేకమైన రీతిలో అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఒక ఘాట్ని ఏర్పాటు చేయటం, 17 అడుగుల సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే ఘాట్లో సరస్వతి నదికి ఆరతినిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాని ప్రక్కనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, మా దేవాదాయ శాఖ మంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, మా ప్రభుత్వ ఉద్దేశం సమ్మక్క సారలమ్మ జాతర. రేపు గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉన్న సందర్భాల్లో ఇక్కడ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇంకా మెరుగైన సౌకర్యం కల్పించడానికి, భక్తులకి ఆ సందర్భాల్లో ఇవ్వటానికి, వారికి అందరికీ కూడా కలిగించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక కొత్త ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టెంట్ సిటీ అనేది ఇక్కడ లేదు ఇప్పుడు మొదటిసారి. సో ఆ టెంట్ సిటీ కార్యాచరణలో చాలామంది కూడా భక్తులు ముందుకొచ్చి దాంట్లో పాల్గొని వారి సిఎస్ఆర్ ద్వారా చేస్తూ ఉన్నారు. సింగరేణి వారు, ఎన్టీపీసీ వారు కూడా వారి సిఎస్ఆర్ ద్వారా ఈరోజు టెంట్ సిటీని సంబంధించి, అంటే వారు సిఎస్ఆర్ ద్వారా తీసుకెళ్తే మా ప్రభుత్వం పైన భారం పడకుండా టెంట్ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావటం జరిగింది.
మేమేం చెప్తామనంటే భక్త సోదరులకు ఈరోజు మా ఈటీవీ ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న భక్తులకి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. తప్పకుండా 12 సంవత్సరాలకు వచ్చే ఈ పుష్కరం మా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి సంబంధించి ఉన్న ప్రత్యేకతతో పాటు ఇక్కడ ప్రాణహిత గోదావరి అంతర్వాహిని అయిన సరస్వతి నదికి సంబంధించిన ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి మరి అందరూ కూడా పునీతులు కావాలని అనే ఉద్దేశంతో బ్రాహ్మణోత్తములు అందరూ కూడా ఇక్కడ ఉండి సమాజం బాగుండాలి, వారి కుటుంబ సభ్యులు బాగుండాలి, యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరి మనకు వచ్చిన అవకాశం. దీనిలో మీరు అందరూ కూడా పాల్గొనండి. నేను భక్త సోదరులందరికీ కూడా ఈరోజు రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, ఇతర డిపార్ట్మెంట్ ద్వారా వారి విధి నిర్వహణ కార్యక్రమంలో సజావుగా జరగాలి అని తలంపుతో పనిచేస్తూ ఉన్న సందర్భంలో జనరలీ భక్తులు కూడా అనేక సందర్భాల్లో సెల్ఫ్ డిసిప్లిన్తోనే పోతూ ఉంటారు, ఎవరి అవసరం లేకుండా, ఎవరు చెప్పడానికి కాకుండా. కానీ ఇంకా కూడా మేము వారిని కోరుతా ఉన్నాం, మీ సహకారంతో సజావుగా జరగడానికి ప్రభుత్వ యంత్రాంగం చేస్తూ ఉన్న ఏర్పాటు చేసిన ఈ ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో మీ అందరూ కూడా సహకరించి మరి ఈ సరస్వతి పుష్కరాలు ఈ రోజు నుంచి 26వ తారీఖు వరకు జరగబోయే ఈ పుష్కరం 15వ మే నుంచి 26వ మే 12 రోజుల పాటు జరగబోయే పుష్కర కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. అదే పీఠాధిపతులు వస్తారు ప్రధానంగా, అదేవిధంగా గవర్నర్ గారు, డిప్యూటీ సీఎం గారు, మా సహచార మంత్రివర్గ సోదరులు, శాసనసభ్యులు, స్పీకర్ గారు, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, వీరందరూ కూడా వస్తామని తెలియజేయటం జరిగింది. వచ్చి పుణ్యస్నానం చేసుకుంటామని, దాంతోపాటు అనేక మంది భక్తులు రావాలని మేము అందరికీ కూడా ఆహ్వానాలు పలకటం జరిగింది. థ్యాంక్ యూ. సరస్వతి పుష్కరం భారీ ఏర్పాట్లు చేసామని చెప్పేసి భక్తులంతా కూడా వచ్చి పుష్కర స్నానాలు చేయాలని చెప్పేసి మంత్రి కోరుతున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, కాళేశ్వరం.